ఆచార సాంప్రదాయం కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆయన అబ్రహాము కనబడ్డాడు మమ్రే దగ్గర సింధూర వనములో ఎండవేళలో గుడారములో ఉండి కూర్చున్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఏం మాట్లాడుతాడు అబ్రహాముతో? ఎందుకు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాముతో ఏమి మాట్లాడాలనుకుంటున్నాడు? ఇదిగో పాపములో ఉన్నటువంటి సొదొమ గుమర పట్టణములను నాశనం చేయబోతున్నాను. ఎందుకు అబ్రహాముకే తెలియపరిచాడు? మిగిలినటువంటి వారికి తెలియపరచవచ్చు కదా. తన సహోదరుడైనటువంటి కుమారుడు లోతు అక్కడ నివసిస్తున్నాడు. అతని స్థితిగతులు ఎలా ఉన్నాయో దేవుడు ఎరిగినటువంటి వాడే. హృదయాంతరంగంలో ఉన్నటువంటి అన్నీ ఆయన ఎరిగినటువంటి వాడే. కానీ హెచ్చరిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. నీ కుటుంబ పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నది? ఎవరన్నా రక్షించబడినటువంటి వారు ఉన్నారా? ఏంటి నీ విశ్వాసము? ఏంటి నీ ఆత్మీయమైనటువంటి స్థితి? నిన్ను చూసి, నీ సాక్ష్యము చూసి నీ కుటుంబములు ఎందుకు రక్షించబడడం లేదు?